హాయ్ ఆల్, ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. కిలో చికెన్, 2 బిర్యానీ ఆకులు, బే లీఫ్, 3 యాలకులు, కార్డమమ్, 1 స్టార్ ఫ్లవర్, కొంచెం సిన్నమన్ చెక్క, క్లోవ్స్ ఒక 4, సోంపు 1/2 స్పూన్, షాజీరా 1/2 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, 1 స్పూన్ ధనియాల పొడి, కొరియండర్ పౌడర్, చికెన్ మసాలా 1/2 స్పూన్, 2 ఆనియన్స్, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, గ్రీన్ చిల్లీ, 3 టొమాటో, కొంచెం బటర్, కొత్తిమీర, కొరియండర్, కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ బటర్ యాడ్ చేయాలి. బటర్ అంతా మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూను, చికెన్ మసాలాతో పాటు కొంచెం 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూను, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో ముక్కలన్నీ మగ్గేదాకా మూత పెట్టుకోవాలి. టొమాటోస్ అంతా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో చికెన్ మొత్తం తిప్పేసుకొని కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ అంతా బాగా కుక్ అయ్యేదాకా మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీసి తిప్పుకుంటూ ఉండాలి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్లోకి అంతా బాగా వాటర్ వచ్చినాయి. ఈ వాటర్తోనే చికెన్ అంతా కుక్ అవుతుంది. వాటర్ అయిపోయినాయి. చికెన్ కూడా కుక్ అయిపోయింది. పీస్ కూడా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేయాలి. స్పైస్ తక్కువ తినేవాళ్ళు కారం తక్కువ వేసుకోండి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. స్పైసీ చికెన్ కర్రీ రెడీ.